ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు చాలా హ్యాపీగా ఉంది. దర్శన్ కాపురం ఏమైపోతుందోనని చాలా ఆందోళన పడ్డాము. కాని దర్శన్ శరణ్య ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకుని ఒకటయ్యారు. మనస్పర్ధలు రాని బంధం ఈ సృష్టిలోనే లేదక్కా. భార్యాభర్తల బంధం కూడా అందుకు అతీతం కాదు కదా. ఏదైతేనే దర్శన్ శరణ్యని ప్రేమతో యాక్సెప్ట్ చేశాడు. నాకు చాలా సంతోషంగా ఉందక్కా. మొత్తానికి తోడికోడలిద్దరూ తెగ మురిసిపోతున్నారు. ఆవిడంటే ఓకే, కనీసం ఈ పెద్దావిడకైనా అయ్యో తన కొడుకు కోడలు వెళ్ళలేకపోయారే అన్న బాధ కొంచెం కూడా లేకుండా ఇలా సంబరపడిపోతుంది అసలు. చిచి. అయినా వీళ్ళిలా సంబరాలు చేసుకుంటూ ఉంటే నేనేమైనా చూస్తూ ఊరుకుంటానా? నా కన్నింగ్ ఐడియాలు నాకు ఉంటాయిగా. అర్థమైంది కదా? అయింది మేడం. వాళ్ళు స్టార్ట్ అయ్యారంట. చెప్పింది గుర్తుంది కదా? ప్లాన్ మిస్ అవ్వకూడదు. ఓకే మేడం. ఏంటి లహరి ఎందుకు చాలాసేపటి నుంచి అలా టెన్షన్ పడుతూ ఉంది? లహరి, అమ్మా, ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? అయ్యో అదేం లేదమ్మా, మామూలుగానే ఉన్నాను కదా. మామూలుగానే ఉంటే నేనెందుకు నిన్నీ ప్రశ్న అడుగుతాను లహరి? అయ్యో నిజమమ్మా, ఎగ్జామ్స్ కదా అని నైట్ ఎక్కువసేపు చదువుకున్నాను. కొంచెం హెడేక్గా ఉందని టీ పెట్టుకోవడానికి వచ్చాను. ఈలోపే అన్నయ్య వాళ్ళు వెళ్ళటం, ఆ హడావిడితో ఇక్కడే ఆగిపోయాను. అంతే అమ్మా, అంతే. ఏంటి ఈ కొరియర్ వాడు ఇంకా రాలేదు? టైం దాటిపోయింది అంటే వాడు చెప్పిందంతా అబద్ధమేనా? మేడం, కొరియర్ మేడం. మేడం మేడం, ఇక్కడ సంతకం చేయండి. ఇంత టెన్షన్ పడిపోతుంది ఏంటి లహరి? ఎవరికొచ్చిందా కొరియర్? లహరి, కొరియర్ నీకేనా? అది మై గాడ్, ఇప్పుడెలా? అమ్మ చూసేస్తే నా ప్రాణం తీసేస్తుంది. గాడ్ సేవ్ మీ. అడిగేది నిన్నే, మాట్లాడవేంటి? అదే అమ్మా, కొరియర్ వచ్చింది.
ఇలా ఇవ్వు. ఇవ్వంటున్నానా? అమ్మ వద్దు, ఓపెన్ చేయొద్దు. ఎందుకు ఓపెన్ చేయకూడదు? అమ్మ అది అది ఆ కవర్ అనన్య వదినకి వచ్చింది. అది తనదమ్మా. ఈ పిల్లేంటి నా పేరు వాడేసింది? సంథింగ్ ఏదో పెద్ద కంటెంటే వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆ, అది నాకొచ్చింది అత్తయ్య గారు, ఇలా ఇవ్వండి. కవర్ మీద నా పేరుంటే అనన్యకొచ్చిందంటావేంటి? అంటే అత్తయ్య గారు, ఈ అడ్రస్సే మీది కదా. పంపించిన వాళ్లకు మీ పేరుతో పంపిస్తే పార్సల్ దారి తప్పకుండా ఉంటుందని, సేఫ్ గా ఇంటికొస్తుందని అలా చేశాను. ఇటు ఇవ్వండి. ఈయన మనసు ఎంత తొందరగా మారుతుందని నేను అనుకోలేదు. ఒక్కసారిగా మనసుకి రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నట్టుగా ఉంది. ఝాన్సీ, ఏ శరణ్య, ఎలా ఉన్నావే? చాలా బాగున్నానే. సూపర్గా, ఆసంగా, వావ్ అనేలా ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.